పచ్చటి అరిటాకు పైన తెల్లటి ఆవిరిగూడెం, ఎర్రటి మినపట్టు, వేడి వేడి 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల మునగాకు పొడి, ఒక 3 రకాల చట్నీస్ తోటి పొద్దుటి ఇటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ తిన్నామనుకోండి, ఇంకా మనకి ఇంకేముంటుందండి, ఇంకా చాలా హాయిగా ఉంటుంది కదా. నేను దీంట్లోకి 3 రకాల రోటి పచ్చళ్ళు అయితే చేసుకున్నాను నేను. అందులో మీకు 2 రకాల రోటి పచ్చళ్ళు చేసి చూపిస్తాను. కరివేపాకు పచ్చడి, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడిని. ఇప్పుడు మీకు నేను కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి చేసి చూపిస్తాను చూడండి. మరి స్టార్ట్ చేసేద్దామా మరి. వెల్కమ్ బ్యాక్ టు లిక్తాస్ వరల్డ్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూడండి, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మొత్తం ఒక 6 మెంబర్స్కి అలా సరిపోయిందని. చట్నీ అయితేనే మనకు ఒక రోజు సరిపోతుంది అంతే. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, మనకి ఒక గుప్పెడు అల్లం ముక్కలు అయినాయి, 4 పచ్చిమిర్చి, బెల్లం కూడా నిమ్మకాయ సైజు బెల్లం తీసుకోవచ్చు. మనం తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చండి. ఇది అంతే. ఈ మొత్తం 4 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్స్ ఆడేయడం చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. గట్టి పచ్చడి తీసి మనం మిక్సీ ఆడాక వాటర్ కలుపుకోలేకుండా చట్నీస్లోకి కాకుండా గట్టిగా ఆడి మనం కంటైనర్లో స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి. అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొబ్బరికి నేను ఒక కాయ తీసుకున్నాను, దానికి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. 8 కానీ 10 కానీ, కారం మీరు తినే కారాన్ని బట్టి ఉంటుంది అది. నేను చిన్న అంగుళం సైజు అల్లం ముక్క, 4 పచ్చి వెల్లుల్లి అండి, వేపినవి కాదు, పచ్చివే వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఇవన్నీ మిక్సీలో మెత్తగా ఆడుకుంటామే. ఇది మనకు కాలితే రైస్లో కూడా చాలా బాగుంటుంది. గట్టి పచ్చడి తీసుకోవాలి, కాకపోతే ముందు గట్టి పచ్చడి తీసుకుని తర్వాత చట్నీస్లోకి పలుచగా కలుపుకోవాలండి, మెత్తగా ఆడుకోవాలి. నా 2 పచ్చళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. మీకు చెప్పినట్టుగానే రోటి పచ్చళ్ళు అంటే రోట్లో వేయలేదండి, మరి రోలు అవి ఉన్నవాళ్ళు రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మరి ఏమండోయ్, మరి నేను చెప్పినట్టయితే నేను 2 రకాల చట్నీస్ చేసి చూపిస్తాను. మరి తొందరగా చూసేసి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. బాయ్.